హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. స్వామి నిత్యానంద తనకు తానుగా దేవుణ్ణి అని ప్రకటించుకున్నాడు. అంతేకాకుండా సౌత్ అమెరికాలోని ఈక్వెడార్ సమీపంలో ఒక ద్వీపంను కొనుగోలు చేసి అక్కడ కైలాస దేశంని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దేశానికి సొంత కరెన్సీ, వీసా, జెండాను కూడా ప్రత్యేకంగా ప్రకటించుకున్నాడు. అంతేకాకుండా తమ దేశాన్ని గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి కైలాస దేశం నుంచి ప్రతినిధులను సైతం నిత్యానంద పంపించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో నిత్యానంద తన దగ్గర ఉండే శిష్యురాలు రంజితతో రాసలీల చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఇది కాస్త వివాదాస్పదంగా మారడంతో అప్పటి నుండి దేశం నుంచి పారిపోయి కైలాస దేశంను ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటున్నారు. అయితే తాజాగా స్వామి నిత్యానంద కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారని, ఆయన 2 రోజుల క్రితం చనిపోయారని ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ ప్రకటించారు. ఈ క్రమంలో దీనిపై పెద్ద ఎత్తు దుమారం చెలరేగింది. తమిళ, కన్నడ మీడియాలలో కూడా దీనిపై పెద్ద ఎత్తున కథనాలు ప్రచురితమయ్యాయి. చాలా మంది ఆయన భక్తులు స్వామి నిత్యానంద చనిపోయారని వస్తున్న వార్తలు చూసి నిజం అనుకున్నారు. ఇంకా ఆయన తర్వాత 4,000 కోట్ల కైలాస దేశ సామ్రాజ్యానికి ఎవరు వారసులు అని కూడా జోరుగా చర్చలు కూడా జరిగాయి. ఈ క్రమంలో కైలాస దేశం ఈ రూమర్స్ పై స్పందించింది. స్వామి నిత్యానంద పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన చనిపోయారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, దీంతో స్వామి నిత్యానంద చనిపోయారనే వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.